ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత స్నేహ అన్న వాళ్ళు వేరు ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు వేరు ఉండేవాళ్ళు. ఇక అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కదా, అమ్మ బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే తను ఒంటరిగా ఉండడం నాకు నచ్చట్లేదు. నేను కూడా ఒక్కదాన్నే ఉంటున్నాను కదా, నాకు తోడులాగా ఉంటుంది అమ్మ అని నా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది స్నేహ. ఇప్పటికి నేను నాన్న చనిపోయి 14 ఇయర్స్ అవుతుంది. అమ్మగారి బాధ్యత ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను. అంటే అన్నతమ్ములు ఉన్నా నాకు ఎవరు లేరు, అంటే నాకు అన్న తల్లి రుణం నాకు తీర్చుకునే అవకాశం వచ్చిందని భావించి మా అమ్మ నేను ఇక్కడికి తీసుకొచ్చుకొని నా అమ్మ రమ్మనగానే వచ్చేసింది నాతో. అంతమంది ఉన్నా అంటే నేను ఒంటరి, అంటే అమ్మకు నేను అంటే చాలా ఇష్టం స్నేహ. ఇప్పుడు అందరికీ పిల్లలు ఉన్నారు, అందరు వాళ్ళ కుటుంబం ఉంది, నేను ఒక్కనే ఉంటున్నాను అమ్మకు తెలిసి. తను కూడా అమ్మ రా నాతో రా, నీకు ఎవరు నాన్న చనిపోయారు కదా, ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని ఎలా ఉంటావు, నాతో రా అమ్మ అనగానే అమ్మ నాతో పాటు వచ్చేసింది స్నేహ.